కవిత నా పేరు కూడా తీసింది. కవిత గారు నా పేరు కూడా తీశారు, ప్రతాప్ రెడ్డి గారు. నేను 2009లో పోటీ చేశా, 2014లో చేసిన, 2018లో చేసిన. నేను ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్కి ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్. ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి, రాజకీయంగా నిలబడడానికి, రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. వాస్తవంగా కూడా నేను గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా. మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు, మీరు చేసిందే రైటు. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే, తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు, నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ రావు గారికి చెప్పాను. ఆ నీళ్లు పంపులు దుంపుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచట్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన. అక్కడ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలబడి నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటలు. కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే భాషలు నిన్న మొన్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు. ఆ పట్టే భాషలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా రాజకీయాల్లో కానీ న్యాయ విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పులతో సన్మానం తప్పదని చెప్పి సందర్భంగా సీరియస్ గా నేను హెచ్చరిస్తున్నాను. రాజకీయంగా హరీష్ రావుని ఎదుర్కోండి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి. సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సందర్భంగా సీరియస్ గా హెచ్చరిస్తున్నా. నేను ఏదేమైనప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒక్కటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా రావు. నరేంద్ర మోడీ వచ్చేట దేకినా కూడా, రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ మీద పనిచేసినా కూడా మీకు ప్రజలు తిరస్కరించిండ్రు, ప్రజలకు దగ్గర రానియని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ 2 ముచ్చట్లు చెప్తున్నా. లాస్ట్ కి 8 మంది బీజేపీలను గెలిపించారు, 8 మంది కాంగ్రెస్ లను గెలిపించారు. కానీ 16 మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేనటువంటి పార్లమెంట్ సభ్యులు. మీకు నైతికత ఉంటే, సిగ్గు శరం ఉంటే, సీము నెత్తులు ఉంటే రాజీనామా చేయండి, మళ్లీ ఎలక్షన్లకు రండి.